మన రాష్ట్రంలో ప్రెసిడెంట్స్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత మన రాష్ట్రపతిని కోరడం జరిగింది. దానికి సంబంధించిన ఈ పేపర్ క్లిప్పింగ్ గురించి ఈరోజు మనం విశ్లేషణ చేద్దాం. రాష్ట్రపతి పాలన అనేది అత్యవసర నిబంధనల నుంచి తీసుకున్నారు. అత్యవసర నిబంధనలు మనకి రాజ్యాంగం 18వ భాగంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అయ్యా అంటే 352 నుంచి 360 ప్రకరణలు అంటే ఆర్టికల్స్ అత్యవసర నిబంధనలను వివరిస్తాయి. ఈ అత్యవసర నిబంధనల్లోనే మనకి రాష్ట్రపతి పాలన ఉంది. 356 అసలు అత్యవసర నిబంధనలు ఎందుకు ప్రవేశపెట్టారు అంటే దేశంలో తలెత్తే ఎలాంటి అసాధారణ పరిస్థితులనైనా సరే ఎదుర్కొనడానికి అనమాట. ఎట్లాంటి పరిస్థితుల నుండి దేశాన్ని రక్షించుకోవడానికి ఈ అత్యవసర నిబంధనలు ఏర్పాటు చేశారు అంటే సార్వభౌమత్వాన్ని, భారతదేశ సమగ్రతని, రాజ్యాంగాన్ని, అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థని. ఈ అత్యవసర నిబంధనలు లేదా అత్యవసర పరిస్థితులలో రాష్ట్రాల యొక్క అన్ని పవర్స్ అంటే పరిపాలనాపరమైన ఏ రకమైన పవర్స్ అయినా సరే కేంద్రానికి బదిలీ అవుతాయి. రాజ్యాంగ సవరణ లేకుండానే అంటే ఎటువంటి అమెండ్మెంట్ చేయకుండానే రాష్ట్రాల యొక్క పరిపాలన విధులు కేంద్రానికి చేరుతాయి. డైరెక్ట్ బిట్. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అత్యవసర నిబంధనలు అత్యవసర పరిస్థితులలో ఏ ఆర్టికల్ చెప్తుంది? 352 నుంచి 360 ఆర్టికల్ చెప్తాయి. ఎన్నో భాగంలో 18వ భాగంలో ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు 352 నుంచి 360 అని చెప్పుకున్నాము. ఇవి ఏ పరిస్థితుల్లో విధిస్తారు, ఎట్లాంటి సందర్భాల్లో విధిస్తారు అంటే 3 ఉన్నాయి. 1 యుద్ధం, విదేశీ దురాక్రమణ, సాయుధాల తిరుగుబాటు. వీటిని జాతీయ అత్యవసర పరిస్థితి అంటారనమాట. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 డిస్కస్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల్లో రాష్ట్రాలలో ఏదైనా ఇబ్బందులు, అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనప్పుడు 356 ప్రకరణ ఆర్టికల్ ద్వారా ఇక్కడ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. దీన్ని రాష్ట్రపతి పాలన అని కూడా అంటారు. రాజ్యాంగం దీనిని అత్యవసర పరిస్థితి సందర్భంగా పేర్కొనలేదు. ఇంపార్టెంట్. అందుకే దీన్ని రాష్ట్రపతి పాలన అంటారు. 3వది ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇది 360 ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. ఏంటి మనకి 3 ఉన్నాయి ఏంటయ్యా అంటే సాయుధ దళాల తిరుగుబాటు, విదేశీ దురాక్రమణ, యుద్ధం వల్ల అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేశారనుకోండి, జాతీయ అత్యవసర పరిస్థితి అంటారు, లేదంటే అత్యవసర పరిస్థితి ప్రకటన అని అంటారు. అది 352 ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. 356 ఆర్టికల్ రాష్ట్రపతి పాలన గురించి డిస్కస్ చేస్తుంది. ఏంటయ్యా అంటే రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలం అయితే అప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి అంటారు తప్ప భారత రాజ్యాంగం ఈ అత్యవసర పరిస్థితిని పేర్కొనలేదు. 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి 360 ఆర్టికల్ అనమాట. సో ఈరోజు న్యూస్లో ఉన్నది ఏంటంటే రాష్ట్రపతి పాలన గురించి 356 ఏదైతే డిస్కస్ చేస్తుందో దాని గురించి. సో దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు న్యూస్లో హెడ్లైన్స్ ఏంటంటే రాష్ట్రపతి పాలన విధించమని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నేత రాష్ట్రపతి గారిని కలిశారు. ఓకే, కలిస్తే అయిపోతుందా అంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 356 ప్రకారం రాజ్యాంగం రాష్ట్రపతి పాలనను విధించే అవకాశాన్ని కల్పిస్తుంది అనమాట. 365, 356 ఈ 2 ఆర్టికల్స్ ద్వారా రాష్ట్రపతి ఏదైనా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని అనుకుందాం. సో దానికి ఏంటి ఆమోదించడానికి పార్లమెంట్ యొక్క సహకారం ఉండాలా, లేదంటే ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయా, దాని కాలపరిమితి ఏంటి, ఒకవేళ ఆమోదించిన తర్వాత ఏం జరుగుతుంది, ఇట్లాంటి వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, రాష్ట్రపతి ఈరోజు అంటే ప్రకటించాడు అనుకుందాం 26/10/2021 ఈరోజు రాష్ట్రపతి పాలన ప్రకటించాడు అనుకుందాం. అంటే ఈ రోజు నుంచి 2 నెలల్లోపు
2 నెలలలోపు, ఇది ఇంపార్టెంట్, 2 నెలలలోపు పార్లమెంటు ఉభయ సభలచే ఆ ప్రకటన ఆమోదించబడాలి. ఏ ప్రకటన? నేను పలానా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తున్నాను అని ప్రకటన జారీ చేస్తాడు. ఎవరు? రాష్ట్రపతి. ఇది ఇంపార్టెంట్. ఈ ప్రకటన జారీ చేసిన రోజు నుంచి 2 నెలల్లోపు పార్లమెంట్ ఉభయ సభలు, ఎవరు? ఉభయ సభలు ఇంపార్టెంట్. అంటే లోక్సభ, రాజ్యసభ 2 కూడా ఆమోదించి తీరాలి. ఒకవేళ లోక్సభ రద్దయ్యున్న, అంటే సమావేశంలో లేకపోయినా, లోక్సభ తిరిగి సమావేశమైన రోజు నుంచి నెల రోజులలోపు ఆమోదించి తీరాలి. ఈలోపు రాజ్యాంగం ఆమోదం పొంది ఉండాలి. రాజ్యసభ ఆమోదం పొంది ఉండాలి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి, ఓకే రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పేసి ఇద్దరు 2 నెలల్లో కానీ లేదా రద్దయిన తర్వాత సమావేశమైన మొదటి రోజు నుంచి నెల రోజుల్లోపు కానీ పార్లమెంటు ఆమోదించింది, ఓకే రాష్ట్రపతి పాలన పలానా రాష్ట్రంలో అమల్లో ఉంది. అయితే ఎన్నాళ్ళ వరకు అమల్లో ఉంటుంది? ఆమోదించిన రోజు నుంచి 6 నెలలలోపు అమల్లో ఉంటుందన్నమాట. ప్రతి 6 నెలలకి ఒకసారి పార్లమెంటుచే ఆమోదం పొందుతూ ఉండాలి. ఏంటయ్యా ఇందులో లాజిక్ అంటే, ఎన్ని నెలలు అమల్లో ఉంటుంది అంటే 6 నెలలు. ఎప్పటి నుంచి? ప్రకటన తేదీ ఆమోదించబడిన, పార్లమెంట్ ఆమోదించబడిన టైం నుంచి 6 నెలలు. అది ఎప్పుడు ఆమోదిస్తుంది అంటే రాష్ట్రపతి ప్రకటించిన రోజు నుంచి. అది ఇంపార్టెంట్. రాష్ట్రపతి ప్రకటించిన రోజు నుంచి 6 నెలలు. ఎప్పుడు? అది పార్లమెంట్ వచ్చి ఆమోదం పొందితే. ఓకే, అలా ప్రతి 6 నెలలకి ఒకసారి పార్లమెంటు దాన్ని ఆమోదించాలి. అలా ఎన్నాళ్ళు ఆమోదించవచ్చు? 3 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాలు మాత్రమే గరిష్టంగా రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటుంది. దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఎట్లాగా అంటే 2 విషయాలను సంతృప్తిపరచాలి. ఒకటి, ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగవు అని ఎలక్షన్ కమిషను రిపోర్ట్ ఇవ్వాలి. లేదా దేశం మొత్తంగా కానీ లేదా ఏదో ఒక ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఏంటయ్యా అంటే రాష్ట్రంలో ఎలక్షన్లు జరపలేము అని ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి. లేదా దేశం మొత్తంగా కానీ దేశంలో ఏదైనా ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు. అంటే 6 నెలల తర్వాత రాష్ట్రపతి పాలన పెంచాలి అంటే, టైం పెంచాలి అంటే ఈ 2 అంశాలు ఫుల్ఫిల్ చేయబడాలి. గరిష్టంగా ఎన్నాళ్ళు? 3 సంవత్సరాలు. అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి పార్లమెంటు ఆమోదం పొందుతూ 3 సంవత్సరాల వరకు గరిష్టంగా పెంచవచ్చు. సరే, పార్లమెంట్ ఆమోదం పొందాలి అంటే పార్లమెంట్ సభ్యులు ఒప్పుకోవాలి. ఎట్లాంటి మెజారిటీ? ఇక్కడ సాధారణ మెజారిటీ అంటే యాక్చువల్లీ ఇక్కడ సభకు హాజరయ్యే మరియు ఓటింగ్ వేసే సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది దాన్ని ఆమోదించాలి. అది సాధారణ మెజారిటీ. యాక్చువల్గా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడం అనేది ఏదైతే ఉందో అది 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా తీసుకొచ్చారనమాట. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. మనకి రాజ్యాంగంలో కనిపించే కాన్ఫ్లిక్ట్స్ అన్నీ 42, 44 మధ్య తిరుగుతూ ఉంటాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి గవర్నర్ యొక్క ప్రాముఖ్యత అంటూ ఏముండదు. గవర్నర్ రిపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అంటే గవర్నర్ ఏ సందర్భాల్లో రిపోర్ట్ ఇస్తాడు అంటే, ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి అంటే ఒక పర్టికులర్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించట్లేదు అని తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలియజేయవచ్చు గవర్నర్. అట్లాంటి సందర్భాల్లో రాష్ట్రపతి 356 ఆర్టికల్ని బేస్ చేసుకుని రాష్ట్రపతి పాలన ఆ రాష్ట్రంలో విధిస్తాడనమాట. అదే కాకుండా ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే, రాష్ట్రపతి గవర్నర్ యొక్క రిపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. పరిణామాలు ఏంటి అంటే, రాష్ట్ర గవర్నర్ లేదా కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్రపతి హస్తగతం చేసుకోవచ్చు. 2,
రాష్ట్ర శాసనసభ యొక్క అధికారాలు పూర్తిగా పార్లమెంట్కి ధారాదత్తం చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రంలో ఏ సంస్థకైనా లేదంటే ఏ వ్యక్తికైనా సరే రాజ్యాంగ నిబంధనల రద్దుతో పాటు ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇంకొక అవకాశం ఏంటయ్యా ఉంది రాష్ట్రపతికి అంటే, ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా గల మంత్రి మండలిని రాష్ట్రపతి రద్దు చేసే అవకాశం కూడా ఉంది, కానీ ఖచ్చితంగా చెయ్యాలని లేదు. ఇది ఇంపార్టెంట్. అలాంటి సందర్భాల్లో రాష్ట్ర బిల్లులు బడ్జెట్ని పార్లమెంట్ చూసుకుంటుంది అనమాట. పార్లమెంట్ ప్రవేశపెడుతుంది, ఆమోదిస్తుంది. రాష్ట్రపతి చేత పార్లమెంటు చేత నిర్దేశించబడిన అథారిటీ కానీ తయారు చేసిన చట్టాలు రాష్ట్రపతి పాలన అయిపోయిన తర్వాత కూడా అమలులో ఉంటాయి. పలానా 6 నెలల్లో ఈ రాష్ట్రంలో ఏదైనా చట్టం చేశారనుకుందాం రాష్ట్రపతి పాలన కాలంలో, అవి రాష్ట్రపతి పాలన అయిపోయిన తర్వాత కూడా అమల్లో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఆ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం ఆ శాసనాలని రద్దు చేయవచ్చు, మార్చవచ్చు, అమెండ్ చేయొచ్చు. అయితే ఈ సందర్భంలో ఒక చిన్న విషయం మనం గమనించాల్సింది ఏంటయ్యా అంటే, ఈ హోల్ ప్రాసెస్లో రాష్ట్రపతికి రాష్ట్ర హైకోర్టు గల అధికారాలని హస్తగతం చేసుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా వీలు లేదు. రాష్ట్రపతి పాలనా కాలంలో కూడా రాష్ట్ర హైకోర్టుల యొక్క అధికారాలు, హోదాలు, విధులలో ఎట్లాంటి మార్పులు ఉండవు. రాష్ట్రపతి పరిపాలన 356 ప్రకారంగా కానీ 365 ప్రకారంగా కానీ పరిపాలన చేస్తూ ఉంటే, రాష్ట్రపతి పాలన చేస్తుంటే ఏదేని రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క రాష్ట్ర హైకోర్టు గల అధికారాలను రాష్ట్రపతి హస్తగతం చేసుకోలేడు. దానికి ఎటువంటి ఆస్కారము లేదు. రాష్ట్రపతి పాలనకు సంబంధించి మేజర్ పాయింట్స్ అన్ని కవర్ అయినట్టే. మిగిలింది కొంచెం టాపిక్ ఉంది, అది మనం పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Keep reading.